ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారా అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రోజు రెసిపీ పనసకాయ పిక్కలతో పకోడీ తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోలోకి ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కింద నా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. పనసకాయ పిక్కలకి పైన పొట్టు ఉంటుంది కదా, పొట్టు తీసేసి బాగా కడుక్కొని ఒక తపాల్లో ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని దాన్ని మనం ఉడికించుకోవాలండి. ఇది మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. ఉడికిన ఈ 5 నిమిషాల తర్వాత ఉడికిన ఈ పనస పిక్కల్లో కొద్దిగా ఉప్పు వేసి మరో 5 నిమిషాలు మనం ఉడికించుకోవాలండి. ఉప్పు వేసిన తర్వాత బాగా ఒకసారి పైనుంచి కింద వరకు గరిటతో కలపాలి. బాగా కలిపెట్టుకొని దాన్ని మనం ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ తీసుకొని దానికి వాటర్ పోయకుండా కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలండి. చూడండి, దీన్ని బాగా రుబ్బుకున్నాం కదా. రుబ్బిన ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. ఒక 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు శనగపిండి, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. చూడండి, పనసపిక్కలు ఆల్రెడీ ఉడికిపోయి చక్కగా ఉడికిపోయి ఇది ఒక ప్లేట్లో తీసి చల్లారబెట్టుకుందామండి. చల్లారిన తర్వాత ఈ పనసపిక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అంటే పెద్దగా ఉంటాయి కదా, అది 2 ముక్కలు కానీ 3 ముక్కలు కానీ కట్ చేసుకుందాం. కట్ చేసిన ఈ ముక్కల్లో మనం తీసి ఉంచుకున్న ఈ పిండి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలండి. ఈ పిండి మిశ్రమాన్ని మనం ఎలా కలుపుకుంటామంటే గట్టి పకోడీ కలుపుకుంటాం కదా, అంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. నీరు జారు చేయకుండా మనం గట్టి పకోడీకి ఎలా మే మాదిరిగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఫస్ట్ ఈ పిండి అంతని కలిపేసి కొంచెం నీళ్ళు పోసుకొని గట్టి పకోడీకి కలుపుకునే మాదిరిగా కలుపుకున్నాం. చూడండి, ఇలాగుంటే కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెడదాం. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె పోసి నూనె వేడయ్యేదాకా చూడాలండి. హైలో పెట్టి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత మనం ఎప్పుడైతే నూనె వేడయ్యి పకోడీలు వేస్తామంటామో అప్పుడు మనం గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఆ నూనెలో చిన్న చిన్న పకోడీలాగా మనం వేసుకోవాలండి. ఇది వేసిన వెంటనే కదపకూడదు. దీన్ని మనం వేసిన 1 నిమిషం పాటు అలా వదిలేయాలండి. వదిలిన 1 నిమిషం తర్వాత దీన్ని అప్పుడు మనం కలుపుకొని దీన్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. ఇది వేయించినప్పుడు సువాసన చాలా బాగుంటుందండి. ఇది చాలా గుమగుమలాడుతుంటుంది వంటకం. అయితే బాగా చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం తీసేయచ్చు. చూడండి, అప్పుడు మనం ఇది వేయించినప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి పచ్చిమిరపకాయలు వేయలేదు. మీకు పెద్దల కోసం చేసినప్పుడు కొంచెం స్పైసీగా తినాలనిపించినప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మనం పిల్లలకి సైడ్ డిష్గా పప్పుతో కానీ సాంబార్తో కానీ పెట్టచ్చు. లేకపోతే మార్నింగ్ సాయంత్రం మనం ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి చేసి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా కొత్త వెరైటీ రుచి చూడాలనుకున్నప్పుడు ఇలాంటివి చేస్తుంటే చాలా చాలా నచ్చుతుంది అందరికీ. ఇది చూడడానికి అయితే ఎంత బాగుందో, తినడానికి అయితే అంత రుచికరంగా ఉంటుందండి. తయారు చేసే విధానాన్ని చూసారు కదండి, ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు అన్నది చూపించాను. మనం కొంచెం కొత్తగా వెరైటీగా నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది కూడా. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. మనం తెలుసు కదండి, పనసకాయ పిక్కల్లో చాలా పోషక విలువలు ఉంటాయి. మన పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.